Hello friends, welcome back to Angla Samhita YouTube channel. In this video, I will be taking Telugu sentences and translating them into English. This approach will help you learn English easily in quick time. Let's begin the video. Anand atanni vidichipettadu. Anand doesn't let him go. Anand doesn't leave him. ప్రజలు ఆయనను నాతో కలనివ్వడం లేదు. People don't let him meet me. People don't let him meet me. మా నాన్న నన్ను రానివ్వరు. మై ఫాదర్ డజంట్ లెట్ మీ కమ్. మై ఫాదర్ డజంట్ లెట్ మీ కమ్. స్వాతి వెంకట్ను అక్కడికి ఎందుకు వెళ్ళనివ్వదు? వై డస్ స్వాతి నాట్ లెట్ వెంకట్ గో దేర్? ఇది సీరియల్లో ప్రశ్న అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. దీనికి 5 రోజులు పడుతుంది. ఇట్ విల్ టేక్ 5 days. అందుకు 6 ఏళ్ళు పట్టింది. ఈ సీరియల్ కంప్లీట్ అవ్వడానికి 6 ఏళ్ళు పట్టింది. ఇట్ టుక్ 6 years. ఈరోజు సోమవారం కాదు. ఇట్ ఈస్ నాట్ మండే టుడే. నిన్న సెలవు. ఇట్ వాజ్ హాలిడే ఎస్టర్డే. ఇట్ వాజ్ ఆఫ్ ఎస్టర్డే. రామ్కి చాలా టైం పట్టింది. రామ్ టుక్ లాట్స్ ఆఫ్ టైం. వర్షం ఎప్పుడు పడుతుంది? వెన్ విల్ ఇట్ రైన్? వర్షం పడుతుందా? విల్ ఇట్ రైన్? వర్షం పడుతూ ఉంటుందా? విల్ ఇట్ బి రైనింగ్? ఈరోజు వర్షం పడుతుంది. ఇట్ విల్ రైన్ టుడే. నిన్న వర్షం కురిసింది. ఇట్ హ్యాడ్ రైన్డ్ ఎస్టర్డే. నిన్న వడగండ్లు పడ్డాయి. ఇట్ హ్యాడ్ హెయిల్ ఎస్టర్డే. ఈరోజు వడగళ్ల వాన పడనుంది. ఇట్ విల్ హెయిల్ టుడే. మరుసటి రోజు వడగళ్ల వాన పడనుంది, లేదా రేపు వడగళ్ల వాన పడనుంది. ఇట్ విల్ హెయిల్ డే ఆఫ్టర్ టుమారో. మొన్న వడగండ్లు పడ్డాయి. ఇట్ హ్యాడ్ హెయిల్డ్ డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న సెలవు దినం. ఇట్ వాజ్ హాలిడే డే బిఫోర్ ఎస్టర్డే. రేపు సెలవు దినం. ఇట్ విల్ బి ఎ హాలిడే టుమారో. ఎల్లుండి సెలవు దినం. ఇట్ విల్ బి ఎ హాలిడే డే ఆఫ్టర్ టుమారో. ఇట్ వాజ్ టేకింగ్ 2 minutes. దీనికి 2 నిమిషాలు పట్టింది. ఇట్ హ్యాడ్ టేకింగ్ 2 minutes. సో ఇక్కడ సందర్భం బట్టి, టెన్స్ బట్టి పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ వాడతాం, ప్రజెంట్ టెన్స్ అయితే ఇట్స్ టేకింగ్ అని అంటాం. ఈ విధంగా మనం సందర్భం బట్టి మన సెంటెన్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి 2 నిమిషాలు పడుతుంది. ఇది అంచనా వేసి చెప్తున్నాం. ఇట్ విల్ టేక్ 2 minutes. ఇది ఫ్యూచర్ అంచనా వేస్తాం. నేను 2 నిమిషాలు తీసుకుంటాను. నాకు ఈ పని చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. ఐ విల్ టేక్ 2 minutes. ఇట్ విల్ టేక్ మీ 2 minutes. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఇట్ ఈస్ యువర్ టర్న్ నౌ. ఇది నీ ప్రేమ. దిస్ ఈజ్ యువర్ లవ్. అదేంటి? వాట్ ఈస్ దట్? వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈస్ దిస్? 2 రోజులైంది. ఇట్ హ్యాస్ బీన్ 2 days. ఇట్ హ్యాడ్ బీన్ 2 days. ఇది సందర్భం బట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే ఇట్ హ్యాస్ బీన్ వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే ఇట్ హ్యాడ్ బీన్ అని వాడతాం. నాకు 2 రోజులైంది. ఇట్ హ్యాడ్ బీన్ 2 days టు మీ. నిన్న సెలవా? వాజ్ ఇట్ ఏ హాలిడే ఎస్టర్డే? వాజ్ ఇట్ ఆఫ్ ఎస్టర్డే? అతనికి ఎంత సమయం పడుతుంది? హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్? ఈ విధంగా మనం రోజువారీ వాడేటువంటి కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ ఎనీ సెంటెన్సెస్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్.